గాయస్ నిన్న ఎస్ఆర్హెచ్ మీద ముంబై ఇండియన్స్ గెలవడంతో మళ్ళీ పాయింట్స్ టేబుల్ అయితే మార్పులు జరిగాయి. మన ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ఛాన్సులు కూడా తగ్గాయని చెప్పాలి. అయితే మనం పాయింట్స్ టేబుల్ ఎలా ఉందన్నది చూసే ముందు నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. నిన్న మనం అందరం అనుకున్నట్లుగానే పిచ్ ని రెడ్ సాయిల్ పిచ్ గా తయారు చేశారు. కానీ కొంచెం గ్రాస్ ఉండడం వల్ల ఫస్ట్ ఇన్నింగ్స్ లో బాల్ అయితే బాగా స్వింగ్ అయింది. ఇంకా తర్వాత ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చేసేటప్పుడు కూడా పవర్ ప్లే వరకు స్వింగ్ అయితే సూపర్ గా అయింది. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లకే 173 కొట్టారు. ఎర్లీగా ట్రివెస్ సైడ్ అయితే సూపర్ బ్యాటింగ్ అని చెప్పాలి. ఇంకా అతను తప్ప మిగతా ప్లేయర్స్ పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. లాస్ట్ లో పాట్ కమిన్స్ పర్వాలేదు అనిపించాడు. ఇంకా టోటల్ గా ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లకి 173 రన్స్ అయితే కొట్టారు. నిన్న ముంబై ఇండియన్స్ బౌలర్స్ అదర్ కొట్టేశారని చెప్పాలి. మెయిన్ గా బుమ్రా అయితే ఈ సంవత్సరం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ప్రతి బౌలర్స్ ఎక్స్పెన్సివ్ అవుతుంటే బుమ్రా మాత్రం ఈ సంవత్సరం మంచి ఎకానమీతో అలాగే యావరేజ్ స్ట్రైక్ రేట్ తో డీసెంట్ బౌలింగ్ చేస్తున్నాడని చెప్పాలి. ఇంకా హార్దిక్ విషయంకి వచ్చేస్తే హార్దిక్ ఈ మ్యాచ్ లో 3 వికెట్లు తీసి బౌలింగ్ లో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడని చెప్పాలి. ఇది మాత్రం మన ఇండియన్ ఫ్యాన్స్ అందరికి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే T20 వరల్డ్ కప్ దగ్గరకు వచ్చేసింది. హార్దిక్ డీసెంట్ గా బౌలింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ హార్దిక్ బౌలింగ్ లో అయితే సూపర్. ఇంకా ఫామ్ లోకి రావాల్సిందల్లా బ్యాటింగ్ మాత్రమే. ఇంకా నెక్స్ట్ తర్వాత బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్ ఈ స్కోర్ ని 18వ ఓవర్లోనే ఫినిష్ చేసేశారు. ఇలా ఎంత తొందరగా ఫినిష్ చేయడానికి కారణం సూర్య ఇంకా తిలక్ అని చెప్పాలి. ఎర్లీగా వికెట్స్ పడినప్పటికీ వీళ్ళిద్దరు బ్యాటింగ్ మాత్రం సూపర్ అని చెప్పాలి. సూర్య ఈ మ్యాచ్ లో 51 బాల్కే 102 రన్స్ కొట్టేశాడు. ఇలా సూర్య కూడా తిరిగి ఫామ్ లోకి రావడం అనేది ఇండియన్ టీమ్ కి పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇంకా తిలక్ వర్మ కూడా 32 బాల్కే 37 రన్స్ కొట్టాడు. ఓవరాల్ గా ఈ మ్యాచ్ ని 18 ఓవర్లోపే ఫినిష్ చేశారు. అయితే ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఓడిపోవడంతో ప్లే ఆఫ్స్ వెళ్ళడానికి ఛాన్సులు అయితే కొంచెం తగ్గాయని చెప్పాలి. మరి అది ఎలా అన్నది పాయింట్స్ టేబుల్ చూద్దాం. ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ అయితే ఇలా ఉంది. ఎస్ఆర్హెచ్ సేమ్ ప్లేస్ లోనే ఉన్నారు, కానీ ఒకటి నెట్ రన్ రేటు మైనస్ లోకి వెళ్ళిపోయింది. 2 ఇంక వాళ్ళు ఆడేది 3 మ్యాచెసే. మరి ఎస్ఆర్హెచ్ ప్రజెంట్ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆడబోయే 3 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ అయినా గెలవాలి. అది కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి అంటే 2 మ్యాచెస్ గెలిచి నెట్ రన్ రేటు ప్లస్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే ఎస్ఆర్హెచ్ ఇంకా లక్నో సూపర్ జెయింట్స్ 8 మ్యాచెస్ గెలిస్తే అప్పుడు ఏ టీంకి అయితే నెట్ రన్ రేటు మెరుగ్గా ఉంటుందో ఆ టీమే ప్లే ఆఫ్స్కి వెళ్తారు. కాబట్టి మ్యాచెస్ గెలవడమే కాదు, నెట్ రన్ రేట్ కూడా మెరుగుపరుచుకోవాలి. లేదు ఇదంతా కాకుండా ఎలాంటి ప్రెజర్ లేకుండా ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి అంటే ఆడబోయి 3 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలిస్తే ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వడమే కాకుండా టాప్ 2 ప్లేస్లో ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎస్ఆర్హెచ్ ఆడబోయే 3 మ్యాచెస్కి 3 మ్యాచెస్ గెలవడానికి అవకాశం ఉంది. ఎలా అంటే వీళ్ళు ఆడబోయే 3 మ్యాచెస్ 3కి 3 ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లోనే ఆడతారు. అక్కడ కండిషన్స్ ఎలా ఉంటాయి అన్నది ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్కి క్లారిటీగా తెలుసు. అంతేకాకుండా పిచ్ని మనకి అనుకూలంగా తయారు చేసుకోవచ్చు. కాబట్టి నేనైతే ఎస్ఆర్హెచ్ ఆడబోయే 3 మ్యాచెస్కి 3 మ్యాచెస్ గెలుస్తారనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా నెక్స్ట్ ఈ రోజు జరగబోయే మ్యాచ్, ఈ మ్యాచ్ మాత్రం ఈ 2 టీంలకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆర్ఆర్కి పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళడానికి అవకాశం. ఇంకా ఢిల్లీ ఈ మ్యాచ్ ఓడిపోయారు అంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళడం చాలా కష్టమైపోతుంది. కాబట్టి 2 టీంలకు ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఈ 2 టీంల మధ్య ఈ సీజన్లో మ్యాచ్ జరిగినప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ గెలవాల్సిన మ్యాచ్ ఆర్ఆర్ గెలుస్తారు. అంటే ఆర్ఆర్వి ఆల్మోస్ట్ 10 వికెట్లు పడిపోయినప్పుడు రియాన్ పరాగ్ వచ్చి సూపర్ బ్యాటింగ్ చేస్తాడు. ఇంకా మ్యాచ్ లో ఆర్ఆర్ బౌలింగ్ లో కూడా ఆధార్ కొట్టడంతో ఆ మ్యాచ్ లో ఆర్ఆర్ఐ గెలుస్తారు. ఇప్పుడు ఢిల్లీ రివెంజ్ తీసుకోవడానికి కరెక్ట్ టైం అని చెప్పాలి. ఈ మ్యాచ్ జరగబోయేది అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీలో. కాబట్టి పిచ్ ని ఢిల్లీ క్యాపిటల్స్ కి అనుకూలంగా తయారు చేసుకుంటారో లేదో చూడాలి. మరి ఇంకా పిచ్ రిపోర్ట్ ఎలా ఉందన్నది ఒకసారి మనం చూసుకోగలిగితే ఈ పిచ్ లో యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 165, ఇంకా యావరేజ్ విన్నింగ్ స్కోర్ వచ్చేసరికి 181. లాస్ట్ జరిగిన మ్యాచెస్ అన్ని ఈ పిచ్ లో పెద్ద స్కోర్ వచ్చాయి. మేబీ ఈ మ్యాచ్ కూడా దీన్ని రెడ్ సాయిల్ పిచ్ గానే తయారు చేస్తారని అనుకుంటున్నా. ఈ పిచ్ లో మొత్తం 88 మ్యాచెస్ ఆడితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 41 మ్యాచెస్ గెలిచారు, సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 46 మ్యాచెస్ గెలిచారు. ఇంకొక మ్యాచ్ వచ్చేసరికి నో రిజల్ట్. దీన్ని బట్టి చూసుకుంటే టాస్ గెలిచిన వాళ్ళు ఒకటి బ్యాటింగే తీసుకోవాలి బౌలింగే తీసుకోవాలని కాదు, ఆ పిచ్ దేనికి అనుకూలిస్తే దాన్ని బట్టి బ్యాటింగ్ బౌలింగ్ అన్నది తీసుకోవాలి. ఇంక ఈ 2 టీంల హెడ్ టు హెడ్ విన్స్ ఎలా ఉన్నాయన్నది ఒకసారి మనం చూసుకుంటే ఈ 2 టీంలు మొత్తం 28 మ్యాచెస్ ఆడారు. దానిలో 15 ఆర్ఆర్ గెలిస్తే 13 ఢిల్లీ గెలిచారు. మరి లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే ఆర్ఆర్ 4 మ్యాచెస్ గెలిస్తే ఢిల్లీ కేవలం 1 మ్యాచే గెలిచారు. దీన్ని బట్టి చూసుకున్నా కూడా ఢిల్లీ మీద ఆర్ఆర్దే పైచేయిగా కనపడుతుంది. మరి ఈ మ్యాచ్కి 2 టీంల ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మొదటిగా ఆర్ఆర్ ఓపెనర్స్ జైస్వాల్ ఇంకా బట్లర్, నెంబర్ 3లో సంజు శాంసన్, నెంబర్ 4 రియాన్ పరాగ్, నెంబర్ 5 జురెల్, నెంబర్ 6 హెట్మైర్, నెంబర్ 7 రోమన్ పవెల్, నెంబర్ 8 రవిచంద్రన్ అశ్విన్, నెంబర్ 9 ట్రెంట్ బోల్ట్, నెంబర్ 10 ఆవేష్ ఖాన్, ఇంకా నెంబర్ 11 సందీప్ శర్మ, ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా యుజ్వేందర్ చహల్. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ పాసిబుల్ ప్లేయింగ్ 11 ఓపెనర్స్ వార్నర్ ఇంకా జాక్ ఫ్రేజర్, నెంబర్ 3లో అభిషేక్ పోరెల్, నెంబర్ 4 రిషబ్ పంత్, నెంబర్ 5 స్టబ్స్, నెంబర్ 6 షైహోప్, నెంబర్ 7 అక్షర్ పటేల్, నెంబర్ 8 కుల్దీప్ యాదవ్, నెంబర్ 9 ఖలీల్ అహ్మద్, నెంబర్ 10 ఇషాంత్ శర్మ, నెంబర్ 11 ముఖేష్ కుమార్, ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా రసిక్ సాలం. ఇంక ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారన్న విషయంకి వచ్చేస్తే
ప్రజెంట్ ఆన్ పేపర్ మీద కానీ రికార్డ్స్ బట్టి చూసుకున్నా కూడా ఢిల్లీ మీద ఆర్ఆర్దే పైచేయిగా కనపడుతుంది. నేనైతే ఈ మ్యాచ్ లో ఆర్ఆర్ఏ గెలుస్తారు అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.